హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూర పళ్ళు ఒక 100 గ్రాములు తీసుకోండి. దానికి ఇలా గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇది ఎంతో హెల్తీ ఫుడ్, పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. పిస్తా పప్పు 1 కప్పు తీసుకోండి. జీడిపప్పు 1 కప్పు, కిస్మిస్ పళ్ళు 1/2 కప్పు, బాదం పప్పులు 1 కప్పు, నెయ్యి కొద్దిగా, గసాల 1 స్పూను, ఇలాచి పౌడర్ కొద్దిగా. ఇప్పుడు మనం దీని తయారు విధానాన్ని చూద్దాము. ముందుగా మిక్సీ బౌల్లో ఈ పప్పులన్నీ కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కోర్సుగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు, లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి పైన ఉన్న పప్పుల్ని, సగం పప్పుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది మనం ముక్కలుగా కట్ చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఖర్జూర పళ్ళని ఇలా మెత్తగా మిక్సీలో పట్టుకొని నెయ్యి కొద్దిగా కళాయిలో వేడి చేసుకొని ముందుగా దీంట్లో కిస్మిస్ పళ్ళని వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే గసాల కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి. నెయ్యి ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే ఇందులో అన్ని హెవీ ఫుడ్స్ ఉన్నాయి కాబట్టి డైజెషన్కి కూడా కొద్దిగా మనకి ఈజీగా ఉంటుంది. నెయ్యి కొద్దిగా వేసుకుంటేనే మంచిది. మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కాసేపు నేతిలో అలా వేయించుకోండి. మనకి ఇవన్నీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మంచిది. చూసారు కదా, ఈ విధంగా మనకి మాడకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. దీంట్లో మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఖర్జూర పళ్ళను కూడా వేసి దీంట్లో ఈ అన్నీ కలిసేలాగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్, ఖర్జూర పళ్ళు అన్ని మిశ్రమాలన్నీ కలిసేలాగా వేడి చేసుకోండి. ఈ ఖర్జూర పళ్ళు మనకి వేడెక్కితే కొద్దిగా జిగురులాగా అవుతుంది. అప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలన్నీ చుట్టుకోవడానికి బాగుంటుంది. దీన్ని కాసేపు వేడి చేసుకోవాలి. ఈ ఖర్జూర అంతా కూడా ఈ కిస్మిస్ పళ్ళల్లో, జీడిపప్పు వీటన్నిటిలో కూడా కలిసేలాగా ఈ ఖర్జూరాన్ని బాగా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి ఇది కొద్దిగా ముద్దలాగా అయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి ఇవన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత, గోరువెచ్చగా అయిన తర్వాత మనం దీన్ని లడ్డూలాగా కొద్దిగా నెయ్యి చేతికి అద్దుకొని, ఇది వేడి మీద కాలుతూ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోండి. ఈ విధంగా మనం ఈ లడ్డూలన్నీ ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనకి ఈ లడ్డూలన్నీ రెడీ అవుతాయి. ఈ విధంగా చూసారు కదా, అన్ని లడ్డూలన్నిటిని కూడా ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ లడ్డూలు మనకి హెల్త్కి చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచి డైజెషన్ ఫుడ్. ఇది మార్నింగ్ రోజు ఒకటి తిన్నా కానీ చాలా బలం కూడా పిల్లలకి. ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లడ్డూని మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.